దేశంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థ. మరే సంస్థ చేయని ధార్మిక కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మాణం మొదలుకొని పురాతన ఆలయాల పునరుద్ధరణ హైందవ సంస్కృతిని విశ్వవ్యాప్తి చేయడం కోసం పలు ధార్మిక కార్యక్రమాలను టీటీడీ నిర్వహిస్తోంది. హిందూ ధార్మిక ప్రచారానికి ఏటా టీటీడీ 200 కోట్ల రూపాయలను కేటాయిస్తోంది. ఇలా పలు ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఎస్సీ, ఎస్టీ కాలనీలో శ్రీవారి ఆలయాలు నిర్మించాలని 2019లో టీటీడీ నిర్ణయించింది. ఆలయాల నిర్మాణానికి నిధుల సేకరణ కోసం 2019లో శ్రీవాణి పథకాన్ని టీటీడీ ప్రారంభించింది. ఎలాంటి ప్రచారం లేకుండా ప్రారంభించిన ఈ పథకానికి భక్తులు ఉదారంగా విరాళాలను సమర్పిస్తున్నారు. ట్రస్ట్ కు విరాళం ఇస్తే టీటీడీ భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం కల్పిస్తూ ఉండటంతో నిత్యం వేలాదిగా భక్తులు విరాళాలను సమర్పిస్తున్నారు. శ్రీవాణి పథకం వెనుకబడిన ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి నిధులు సేకరించేందుకు ఉద్దేశించిన ట్రస్ట్. ఒక్కో భక్తుడు శ్రీవాణి ట్రస్ట్ కు 10,000 రూపాయలు విరాళాన్ని ఇచ్చి తిరిగి మరో 500 రూపాయలు చెల్లిస్తే బ్రేక్ దర్శనం టికెట్ జారీ చేసేలా నిబంధనలను రూపొందించారు. ఈ ట్రస్ట్ ప్రారంభించిన కొన్ని రోజులకే కరోనా కారణంగా 2020 మార్చి 20 నుంచి దాదాపు 80 రోజుల పాటు శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేశారు. దాదాపు 100 రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు స్వామివారిని దర్శించుకునే అవకాశం లేకపోయినప్పటికీ భక్తులు మాత్రం భారీగా విరాళాలు సమర్పించారు. ట్రస్ట్ ప్రారంభించిన 14 నెలలకే విరాళాలు 100 కోట్ల రూపాయలకు దాటింది. భక్తుల నుంచి విశేష ఆదరణ లభించడంతో అనతి కాలంలోనే టీటీడీలోని మరే ట్రస్ట్ కు విరాళాలు అందని విధంగా శ్రీవాణి ట్రస్ట్ కు భక్తులు విరాళాలు సమర్పించారు. ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ కు భక్తులు సమర్పించిన విరాళాలు 2,000 కోట్ల మార్కు దాటింది.